వారణాసి వెళుతున్న రైల్లో ఒక సన్యాసి భగవద్గీతను చదువుతున్నాడు. అతని ఎదురుగా ఉండే ప్రయాణికుడు, స్వామి, నిజంగా దేవుడున్నాడా? నాకు చూడాలని ఉంది. అతని చిరునామా చెప్పండి అని అడిగాడు. సన్యాసి ఒక కథ చెప్పాడు. పూర్వం ఒక అమ్మాయికి తన తల్లిదండ్రులు వాళ్ళ పక్కింటి అబ్బాయికిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటారు. అమ్మాయి ఒప్పుకోలేదు. ఎవరిని చేసుకుంటావు అని అడిగితే, నేను అందరికంటే గొప్పవాడిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. అందరికంటే గొప్పవాడు రాజు. కుదరదు అంటే వినలేదు. ఆ పిల్ల తండ్రి ఆమెను రాజధానికి తీసుకువెళ్లాడు. రాజును చూసి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పబోతుంటే ఆ రాజు ఒక సన్యాసికి నమస్కారం చేయడం కనిపించింది. రాజు కంటే సన్యాసి గొప్పవాడని సన్యాసిని పెళ్లి చేసుకుంటాను అని అంది. ఇంతలో ఆ సన్యాసి రోడ్డు పక్కన వినాయకుడి గుడి ఉంటే వినాయకుడి దగ్గర గుంజీలు తీస్తాడు. వినాయకుడు గొప్పవాడు అనుకునే లోపు ఒక కుక్క అక్కడ అపవిత్రం చేస్తుంది. ఆ కుక్కే గొప్పది అని అనుకునే లోపు ఒక పిల్లవాడు రాయితో ఆ కుక్కను కొట్టాడు. ఆ పిల్లాడే గొప్ప అనుకుంది. ఈలోగా ఒక యువకుడు ఆ పిల్లాడిని మందలించాడు. ఆ యువకుడు గొప్పవాడు అనుకుని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అతను ఎవరో కాదు, తన తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటివాడు. మన హృదయం కూడా అంతే. దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము, కానీ ఆ దేవుడు మన హృదయంలోనే ఉంటాడు. ఇదే దేవుడి చిరునామా అని ఆ ప్రయాణికుడికి సాధువు చెప్పాడు.